హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేద ప్రహాష్ని యూట్యూబ్ ఛానల్. సో ఎప్పట్లాగే ఈసారి కూడా మరి ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఇది ఒక డ్రింక్. దీన్ని ఒక డ్రింక్ అనుకోవచ్చు మనం. చాలా హెల్తీ డ్రింక్ అండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఈ డ్రింక్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. జనరల్గా మీరు దీని పేరు వినే ఉంటారు, బట్ కానీ మా ఇంట్లో దీని రెసిపీ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అది మేము నా చిన్నప్పటి నుంచి కాదు, ఇంకా అంతకు ముందు నుంచి కూడా మా ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా ఈ రెసిపీని ఫాలో అవుతున్నారు. సో అది వచ్చేసి నన్ అదర్ దాన్ రాగి మాల్ట్. సో మీ అందరూ రాగి మాల్ట్ గురించి వినే ఉంటారు. బయట షాప్స్లో దొరుకుతుంది, రెడీమేడ్ దొరుకుతుంది. బట్ అది రెడీమేడ్ దొరికేది మనకి ఏంటంటే ఉట్టి రాగులని వాళ్ళు పౌడర్ చేసి మనకి అమ్ముతున్నారు. బట్ మా ఇంట్లో అట్లా కాదు. దాంతోపాటు మేము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ ఇవన్నీ యాడ్ చేస్తాం. పప్పులు చాలా ఉన్నాయి. నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను, ఒక్కొక్కటి వివరంగా చెప్తానమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా మరి. కమాన్. సో దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్, కింగ్ ఆఫ్ దిస్ రెసిపీ వచ్చేసి రాగులు. జస్ట్ లైక్ ఆవాల్లాగా ఉంటాయి కానీ ఇదిగోండి రాగులు. వీటిని అయితే ముందు రోజు రాత్రి, అంటే సపోజ్ మీరు రేపు కనుక మనం రాగి మాల్ట్ చేసుకుందాం అనే ఐడియాతో ఉన్నప్పుడు ముందు రోజు రాత్రిని వీటిని బాగా వాష్ చేసేసి నానబెట్టకూడదు, బాగా కడిగేసి వీటిని ఒక మెత్తటి గుడ్డలో అట్లా చుట్టి పెట్టేసేయాలి. ఆర్ మనం చక్కగా ఇట్లా పరిచి ఫ్యాన్ కింద పెట్టుకున్న ఆరబెట్టాలన్నమాట. బేసిక్గా ఏంటంటే ముందు రోజు రాత్రి వీటిని కడిగేసుకుని బాగా ఒక మెత్తటి గుడ్డ మీద ఆరబెట్టాలి. సో ఇవి రాగులు. ఇట్లా నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశాను అనమాట. నిన్న రాత్రి దీన్ని మేము బాగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత మీకు ఇట్లా ఉంటాయి. సో రాగులు అసలు ఎంత మంచిదంటే హెల్త్కి రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. ఫైబర్ పదార్థం ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అట్లాగే కాల్షియం ఎక్కువ అనమాట. కాల్షియం ఎక్కువ నిండుగా ఉంటుంది రాగిలో. అట్లాగే దిస్ ఇస్ గుడ్ ఫర్ స్కిన్, చర్మ సౌందర్యానికి, అట్లాగే జుట్టుకి చాలా మంచిది ఇది. అండ్ ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న మదర్స్ రాగి మాల్ట్ కనుక తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ని తెలియకుండా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి రాగి వల్ల. సో దిస్ ఇస్ ద కీ ఇంగ్రీడియంట్ అనమాట మనం చేయబోయే రాగి మాల్ట్లో. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రౌండ్ నట్స్, అంటే వేరుశనగ గుళ్ళు. చాలా మంది ఏమనుకుంటారు, వేరుశనగ గుళ్ళు ఫ్యాట్, సో కొలెస్ట్రాల్, హార్ట్ కి మంచిది కాదు అనుకుంటారు. బట్ దీనిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ ఐరన్ పోషకం ఎక్కువ ఉన్న పదార్థం అన్నమాట ఇది. సో ఏదైనా మనం మితంగా తీసుకుంటే మనకి ఎప్పుడు హాని చేయదండి. సో నేను ఇందాక తీసుకున్న రాగి 1 kg అయితే ఇప్పుడు నేను చూపించబోయే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ 100 grams చొప్పున నేను తీసుకున్నాను. సో గ్రౌండ్ నట్స్ వచ్చేసి 100 grams ఆఫ్ గ్రౌండ్ నట్స్, వేరుశనగ గుళ్ళు. ఓకే. సో మన నెక్స్ట్ పదార్థం వచ్చేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క ఇళ్లలో ఉంటుంది సగ్గుబియ్యం. మనకి ఎప్పుడైనా వేడి చేసినా, కాస్త వేడి పొక్కులు వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళు వెంటనే చెప్తారు కాస్త సగ్గుబియ్యం జావ తాగండి తగ్గుతుంది అని చెప్తారు. సో అట్లాగే ఇక్కడ కూడా దీని పర్పస్ అదే అనమాట. బికాజ్ మనం రాగులు పెద్ద అమౌంట్లో వాడుతున్నాం కదా, కేజీ రాగి పిండి 10 kg రాగులు వాడుతున్నాం. రాగులు ఎంత మంచిదైనా కొంచెం వేడి చేస్తుంది అనమాట మన వంటికి. సో ఆ వేడిని తగ్గించడానికి, చల్లబరచడానికి మనం ఈ సగ్గుబియ్యం అనే వాటిని వీటిలో యాడ్ చేస్తున్నాం అనమాట. సో మనం వాడబోయే నెక్స్ట్ పదార్థం పెసలు. వీటినే గ్రీన్ గ్రామ్ అని కూడా అంటారు. సో ఈ పెసల వల్ల కూడా అందరికీ తెలిసిందే అండి, పెసల వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రిచ్ ఇన్ ఫైబర్, అంటే పీచ్ పదార్థం ఎక్కువ ఉంటుంది. అట్లాగే గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ హెయిర్, అండ్ అట్లాగే గుడ్ ఫర్ వెయిట్ లాస్లో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీనిలో విటమిన్ సి అండ్ విటమిన్ కే, అంటే పొటాషియం అండ్ సిట్రస్ కూడా దీనిలో అధికంగా మనకి దొరుకుతాయి అన్నమాట. సో మనం వాడబోయే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జొన్నలు. వీటిని జోవార్ అని కూడా అంటారు. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి. ఇదైతే మనకి వచ్చేసి బోన్ హెల్త్కి, చాలా ఎముకలకి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన 1-2 యూజెస్ నేను చెప్పినా, బట్ తెలియకుండా వీటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి. బికాజ్ నేనైతే డైటీషియన్ని కాదు కాబట్టి అంత డీప్గా నాకు తెలియకపోయినా, బట్ మా ఇంట్లో వీటిని ఎప్పటి నుంచో మేము వీటిల్లో వాడుతున్నాం అనమాట. అండ్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ బెనిఫిట్ అండి. వాటి యొక్క సహజ గుణం వల్ల చాలా బెనిఫిట్ అయితే మనకి ఉంటుంది. సో నెక్స్ట్ మనం యాడ్ చేస్తుంది జొన్నలు. సో మనం నెక్స్ట్ యాడ్ చేయబోతున్న పదార్థం వచ్చేసి మొక్కజొన్నలు.
సో మొక్కజొన్నలు సహజంగా అందరిళ్లలో ఉంటూనే ఉంటాయి. వీటిని మనం పాప్కార్న్ చేసుకొని తింటూ ఉంటాం. సో దీనికి మాత్రం రిచ్ ఇన్ ఫైబర్ అండి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది దీనిలో. అట్లాగే గుడ్ ఫర్ ఐసైట్, కంటి చూపుకి చాలా మంచిది. వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుంది. అట్లాగే గుడ్ ఫర్ హెయిర్ అండ్ గుడ్ ఫర్ స్కిన్, వాట్ నాట్, చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనిలో. నెక్స్ట్ మనం యాడ్ చేయబోతుంది మొక్కజొన్న. సో నెక్స్ట్ మనం వేయబోయే ఐటమ్ వచ్చేసి యాలుక్కాయలు. వీటిని ఇలాచి అని కూడా అంటారు. సో దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసి పౌడర్ వేస్తామన్నమాట, మంచి అరోమా అట్లాగే మంచి సువాసన కోసం. సో నెక్స్ట్ మనం వేయబోయేది సొంటి. సో దీన్ని ఏంటంటే మనం మంచిగా దీన్ని కూడా కొంచెం వేయించేసుకుని పౌడర్ చేసి ఆ పౌడర్లో మిక్స్ చేసుకుంటాం అనమాట. సొంటి ఎందుకంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు అవన్నీ వేస్తున్నాం కదా, సో డైజెషన్ ప్రాబ్లం రాకుండా మంచిగా అది మనం తీసుకున్న రాగి మాల్ట్ ఏదైతే ఉందో చక్కగా డైజెస్ట్ అయిపోయేదాని కోసం ఈ సొంటి వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాదం పప్పులు. సో బాదం పప్పులు గురించి తెలియనిది ఏముంది, బాదం పప్పులు గుడ్ ఫర్ హెయిర్, గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ ఐసైట్, గుడ్ ఫర్ బ్రెయిన్. సో ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి అనమాట. సో వీటిని కూడా మనం లైట్గా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. సో ఇంకా మీ కనుక ఆప్షన్స్ ఉంటే మీరు ఇంకా దీనిలో జీడిపప్పు, పిస్తా పప్పు అట్లా ఏమైనా డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. నా దగ్గర రైట్ నౌ అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఉన్న బాదం పప్పులు యూజ్ చేసుకున్నాను అనమాట. సో మీరు జీడిపప్పు, పిస్తా పప్పు అండ్ ఇంకా కావాలంటే వాల్నట్స్ ఇవి కూడా మీరు పెట్టుకుని అవి కూడా రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రాగులన్నింటినీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఈ రాగుల్ని మనం ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 15 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. సో మనకి రాగులు రోస్ట్ అయిపోయినాయి అనమాట, చూడండి. సో ఇందాక లైట్ కలర్లో ఉన్నవి కాస్త డార్క్ కలర్లో వచ్చాయి. సో ఇవి నోట్లో వేసుకుంటే కనుక మనకి ఇట్లా ఏమంటారు క్రంచీగా ఉండాలి, అప్పుడే మనకి అవి రోస్ట్ అయినట్టు అర్థం అనమాట. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే అవి చిటపట్లు ఆడుతూ ఉంటాయి, జస్ట్ లైక్ ఆవాల్లాగా ఇట్లా టప్ 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 అని సౌండ్ వస్తుంది. అట్లా వచ్చినా కానీ ఏమంటారు రాగులు అనేవి రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో నెక్స్ట్ పల్లీలు వేసేసిన. సో ఇట్లాగే ప్రతి ఒక్క ఐటమ్ ఇందాక మనం చెప్పుకున్న ఐటమ్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఇట్లా అన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాం. రాగులు కానీ పల్లీలు కానీ అట్లాగే బాదం పప్పు కానీ తర్వాత సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం కూడా చక్కగా జాగ్రత్తగా మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ ఏంటని ఎట్లా తెలుస్తుందంటే ఇట్లా 2 నోట్లో వేసుకోగానే క్రంచీగా ఉంటే మనకి డ్రై రోస్ట్ అయినట్టు అనమాట. సో సొంటి కూడా అట్లాగే మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం, పెసలు. సో అన్నీ చక్కగా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. సో అట్లాగే జొన్నల్ని కూడా మనం ఇట్లాగా పాప్కార్న్ లాగా చేసుకున్నాం. వాటిని కూడా ఇవన్నీ యాడ్ చేసుకోకర్లేదు. సో దీనిలో ఒక 100 గ్రామ్స్ మనం తీసుకుని 50 గ్రామ్స్ తీసుకుని మనం యాడ్ చేసుకుని సో వీటన్నిటిని కూడా చక్కగా స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దట్ కొంచెం చల్లార్చాలన్నమాట. సో వీటిని ఇప్పుడు చల్లార్చేసి స్మూత్గా పౌడర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా మెత్తటి పౌడర్ పట్టేసామన్నమాట. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే మనం ఇందులో సొంటి, యాలకులు ఇవన్నీ వేసాం కదా, సో వాటి వాసన అయితే చాలా బాగుందన్నమాట. సో దీన్ని ఇట్లా మెత్తగా పౌడర్ పట్టేసుకుని చక్కగా ఏమంటారు మంచిగా తుడిచి పెట్టుకున్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ అట్లాగే స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు. సో మొత్తం బయట పెడితే ఏమంటారు మనకి ఇది పురుగు పట్టే అవకాశం ఉంది. సో మనం లార్జ్ అమౌంట్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే ఒక చిన్న డబ్బాలో దీన్ని బయట పెట్టేసుకుని డైలీ యూస్కి రిమైనింగ్ అంతా కూడా నేను ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఆర్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాను. ఇట్లా మీరు దీన్ని ఈజీగా 2 వీక్స్ 3 వీక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బికాజ్ అన్నీ మనము
వేయించి పట్టిన పిండి కాబట్టి. సో దీన్ని ఎట్లా కలుపుకొని తాగాలి, దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? సో ముందుగా మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని, సపోజ్ ఈ క్వాంటిటీలో మీరు జావ తాగాలనుకుంటే ఆ గ్లాస్ వాటర్ ఒక బౌల్లో పోసుకొని స్టీల్ గిన్నెలో దాంట్లోకి ఒక 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ రాగి మాల్ట్ పౌడర్ని ఇట్లా యాడ్ చేసుకోవాలి. చల్లటి వాటర్కే యాడ్ చేసుకోవాలండి. సో దాన్ని ఇట్లా ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. సో అట్లా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ మీద సిమ్లో పెట్టి సో స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా, అట్లాగే లిక్విడ్ కొంచెం థిక్గా అయ్యి చిక్కబడేదాకా దీన్ని ఇట్లా జాగ్రత్తగా మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి. చూసారా ఇప్పుడు జావా ఎంత చక్కగా మరిగిందో, అట్లాగే మనకి చిక్కబడింది కూడా. సో ఇట్లా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. సో ఇప్పుడు ఒక టంబ్లర్లో కొంచెం పెరుగు తీసుకొని అట్లాగే ఈ చల్లార పెట్టుకున్న జావాని అందులో వేసి కలుపుకోవాలి. సో రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్ రెడీ అండి. దీన్ని ఒక పెరుగుతోనే కాదు, మీరు కావాలనుకుంటే పాలు యాడ్ చేసుకుని కూడా తాగొచ్చు. పాలు పెరుగు పడదు అన్నవారు ఉట్టి రాగి జావ కూడా తీసుకోవచ్చు, అది కూడా హెల్త్కి మంచిదే. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. చాలా ఫుల్గా ఉంటుంది. మనం చేసుకున్న ఆ రాగి పిండిలోనే అంత బెల్లం తురుముకొని అట్లాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇట్లా రాగి లడ్డూలు కూడా కట్టుకోవచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్ కింద ఇస్తే చాలా మంచిది. అన్ని పోషకాలు కలుసున్న ఒక ఫుల్ హెల్దీ లడ్డు అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.